వైఎస్ఆర్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని శనివారం ఖరారు చేయక పల్లెకు ప్రచారం మొదలుపెట్టారు. మొదటి రోజు తూర్పు గుడ్లదన, పడమట గుడ్లదన, ఎరకలరెడ్డిపాలెం పంచాయతీ గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం రాజగోపాల్ రెడ్డి చేశారు. తనతో జెడ్పీటీసీ పాలూరు మాలాద్రి, మండల కన్వీనర్ కాటం రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ పందుల శ్రీనివాసులు, సచివాలయ కన్వీనర్ ఆదిశేషారెడ్డి మరియు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ సర్పంచ్ దగ్గుమాటి ఆదిశేషారెడ్డి, మా గ్రామానికి నీరు లేక ఎంతో మాగాని పొలం బీడుగా ఉంది. గ్రామానికి ఉత్తర కాల్వ తీసుకుని రమ్మని కోరారు. వస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటామన్నారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల లోపలే మీకు ఉత్తర కాల్వ తీసుకుని వస్తానని హామీ ఇచ్చాడు. ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు ఉత్తర కాల్వ తీసుకుని వస్తే అది మాకు పెద్ద వరంగా భావిస్తామని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని జై జగన్ అంటూ కార్యకర్తలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పరండు గుడ్లదన, తూర్పు గుడ్లదన 3 గ్రామాలు మెట్ట ప్రాంతము. మా చెరువుకి ఉత్తర కాలువ, చోంచెల ఉత్తర కాలువ అనేది చాలా ఇంపార్టెంటు. ఆ కాలువ అనేది వస్తే మా రైతాంగం అంతా కూడా, పేద సాదా అంతా కూడా బాగుపడతారు. మా జీవితాలే మారుతాయి. ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మా విజయసాయిరెడ్డి గారు కూడా అన్ని విధాల మా ఎంపీగా నిలబడిన విజయసాయిరెడ్డి కూడా మా గ్రామాల కోసంగా అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మాకు మేలు చేస్తాడని నేను ఈ గ్రామ మాజీ సర్పంచ్గా, సొసైటీ చైర్మన్గా నేను మా గ్రామం గురించి నేను హామీ ఇస్తున్నాను. మా గ్రామంలో కూడా చాలా మందికి పేదవాళ్ళకి ఇళ్ళు కావాలి, రోడ్లు కావాలి. మా గ్రామం కూడా డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ అన్ని ఎరకలరెడ్డిపాలెం, పరండు గుడ్లదన అన్ని గ్రామాలకు కూడా డెవలప్ చేయాలని, అందరూ కూడా బాగుండాలని, మాకు ముఖ్యంగా సోమచెల ఉత్తర కాలువే మాకు ముఖ్యమని అత్యధిక మెజార్టీ తెస్తామని మేమందరం కూడా మా గ్రామ ప్రజలు చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవాలని మా ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్గా కోరుతున్నాం. చాలా వరం అని చెప్పి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాము. ఆ వరం తీరుస్తారు.